తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో పోలీసుల అదుపులో ఉన్న స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసులకు ఒక్కొక్కటిగా నిజాలు చెప్పేస్తున్నారు. ఇప్పటికే ట్యాప్ చేసిన ఫోన్లన్నీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే చేసినట్లు ఒప్పుకున్నారు. తాము చేసిన తప్పు బయటికి రాకుండా ఉండేందుకే ఆధారాలు ధ్వంసం చేసినట్లు కూడా ఒప్పుకున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో కొన్ని ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే క్రమంలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ మీడియా ఛానల్ ఎండీ తనకు సహకరించినట్లు వెల్లడించారు. ఐ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఈ విషయంలో తనకు హెల్ప్ చేశాడని చెప్పారు. ఐ న్యూస్ కార్యాలయం బిల్డింగ్ లోనే ఓ సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచే ట్యాపింగ్ చేసినట్లు చెప్పాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు, ప్రముఖులు, జర్నలిస్టులు, పొలిటీషియన్స్ చాలా మంది ఫోన్లను ఐ న్యూస్ ఆఫీస్ నుంచే ట్యాప్ చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు శ్రవణ్ రావును టార్గెట్ చేశారు. వెంటనే ఐ న్యూస్ కార్యాలయంతో పాటు శ్రవణ్ రావు ఇంట్లో కూడా శోధన నిర్వహించారు. కానీ పోలీసులు వెళ్లేటప్పటికే శ్రవణ్ రావు పారిపోయాడు. ప్రస్తుతం అతను లండన్ కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కార్యాలయంతో పాటు శ్రవణ్ రావు ఇంట్లో శోధన నిర్వహించారు. దొరికిన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో కేసు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రణీత్ రావు చెప్పిన ప్రాంతం నుంచి ఇప్పటికే కొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ వ్యవహారం వెనుక ఖచ్చితంగా గత ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.